మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక, అనగా దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి ఒక రుగ్మత ఏంటి అనంటే, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించకపోవడమే ఒక రుగ్మత. అర్థమైందా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, కానీ దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మనము దేవుని పిల్లలం. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో, మన యొక్క హృదయంలో ఆయన ఆలయంగా చేసుకొని ఉంటున్నాడు. పాపమున్న చోట ఆయన ఉండలేడు. పాపని ప్రేమించేటువంటి ఆయనే, కానీ పాపమున్న చోట ఆయన ఉండలేడు. కానీ మన హృదయంలో పాపముతో పాటు దేవుని ఉంచిన వారమా? లెక్కప్ప చెప్పాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధుడైనట్టు దేవునికే మన యొక్క జీవితం ఆలయముగా ఉన్నప్పుడు, అందులోనే అపవిత్రత ఉన్నప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు మన లెక్క అప్పజెప్పాల్సిందే. కొరింథీ సంఘంతో పౌలు అంటాడు, రచన భాగాన్ని నేను జ్ఞాపకం చేశాను అంతకుముందు, చీకటిలో జరిగించిన రహస్య క్రియలన్నీ వెలుగులోనికి తెచ్చి బయలుపరచున ఆయన. 4వ అధ్యాయం అంటాడు, చీకటిలో జరిగించిన ప్రతి క్రియ వెలుగులోనికి తెచ్చి ప్రదర్శించున ఆయన. ఈ వెలుగు కూడా కాదు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన, పరలోకమందున్నటువంటి ఆ వెలుగులో మన తప్పులు చూపిస్తే ఎంత అవమానం చెప్పండి. సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉండడానికి కనీసం ఈరోజు ప్రయత్నం చేయాలనే మాటలు కూడా వినట్లేదు. కానీ కనీసంలో కనీసం పరిశుద్ధులుగా ఉండడానికి కనీస ప్రయత్నము మన జీవితం ద్వారా మనం జరుగుతున్న అలాంటి నిబద్ధత మనం కలిగి ఉంటున్నామా?